మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ పునరుద్ధాన ప్రార్థన కూడుకొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడి మీ అందరిని దీవించును గాక. బైబిల్ తెరిచి ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 8వ వాక్యం. Pastor Samuel chapter 18 verse 8. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకోగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద ప్రేమగా చూపటం విషపు చూపు నిలిపాను. ప్రభు వాక్యంతో మాతో మాట్లాడమని చిన్న ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకొని చేసుకోండి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఎందుకంటే ఆటోమేటిక్గా చెప్పపోయినా కానీ మీరు కళ్ళు మూసుకుంటారు, కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా నీ పరలోక మాటలో నీ కృపతో నింపి నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి. వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేయండి. చిన్న బిడ్డలు తిరగకుండా కృప చూపించండి. ప్రతి ఒక్కరూ మనస్సు ఏకాగ్రతని వాక్యం మీద నిలుపుటకు సహాయం చేయమని, వాక్యానుసారంగా జీవించుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. చేతులతో ఒకసారి ప్రభువుకు స్తుతులు చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. దేవుడు వాక్యాన్ని శ్రద్ధగా నా వైపు చూస్తూ వింటే బాగుంటుంది. ఏదన్నా రాసుకోవాలనిపించి ప్రభు ప్రేరేపణిస్తే రాసుకోండి. మరొకసారి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరి కాడ హ్యాండ్ కర్చీపు, నోట్బుక్, పెన్ను, బైబులు, వాటర్ బాటిల్ ఇవి ఉండాలి. ఈ 4 వస్తువులు మీకు ఉండాలి: బైబులు, నోట్బుక్, పెన్ను, వాటర్ బాటిల్, హ్యాండ్ కర్చీప్ 5. దానిలో మీరు రాసుకోవాలి. ఇంటికి వెళ్ళిపోయినా కూర్చొని మాట్లాడుకోవాలి ప్రభుతోటి, ఎన్నో మాటలు ధ్యానం చేసుకోవాలి. నేను చిన్న చిన్న పుస్తకాలు కొనుక్కునేవాడిని, ఒక్క మాట కూడా వదిలిపెట్టేవాడిని కాదు. నేను రక్షించబడ్డ కొత్తల్లో పెద్ద చదువుకున్నప్పటికీ అయినా ఏదో ఏం వదిలిపెట్టకుండా రాసుకొని నీరు జాగ్రత్త పెట్టినవాడిని చాలా రోజులు. అవన్నీ ఎక్కడ పోయినా నాకు తెలియదు. స్తోత్రం. ఈరోజు శ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క పాఠం ఏంటంటే, దావీదు రాజ్యాన్ని కోరుకున్నాడంట. దావీదు రాజ్యాన్ని కోరుకున్నాడు. నలభై రోజుల నుంచి శత్రువు ఇజ్రాయెల్ మీద సవాల్ కొడుతూ ఉన్నాడు. ఆ శత్రువు చెప్తున్న మాట మీకు తెలుసు బాగా. మీలో ఒకడు రాండి, మాలో ఒకడు వస్తారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, ఎవరు చనిపోతే వాళ్ళు గెలిచిన వానికి దాసులు అని చెప్పేసి అని 40 రోజులు ఏలా లోయ కాడ జరిగిన సందర్భం ఇది. అయితే ఆ సందర్భంలో దావీదు గొల్లియాతును గెలుస్తాడు. మీ అందరూ తెలిసిన విషయమే. గెలిచినాక ఈ స్త్రీలందరూ కూడా, ఆ పక్కన స్త్రీలందరూ కూడా మంచి పాటగాళ్ళు, మంచి మాటగాళ్ళు, మంచి స్వరం కలిగిన వాళ్ళు, వాళ్ళందరూ పాడటం స్టార్ట్ చేశారంట. పాడటం స్టార్ట్ చేసేసి వాళ్ళు ఏమంటున్నారంటే, దావీదుకి 1,000 కొలదిగాను, సౌలుకి దావీదుకి 10,000 కొలదిగాను, సౌలుకి 1,000 కొలదిగాను అనగానే ఆ మాటకి ఒకసారి చదువుమా, మళ్ళీ ఏం చదువుమా. ఆ మాటలు సౌలుకు ఇంపుగా లేనందున అతడు బహు కోపం తెచ్చుకొని, చాలు ఒక నిమిషం ఆగండి, నాకెళ్ళి చూడండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాజ్యం కావాలంటే
మనము చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సౌలును ప్రేమించి ఇజ్రాయెల్ రాజ్యాన్ని అప్పగించాడు. దేవుడు సౌలును ప్రేమించి ఇజ్రాయెల్ రాజ్యాన్ని అప్పగించేసాడు. ఆ రాజ్యాన్ని ఎవరి ద్వారా పొందుకోవాలంటే యేసయ్య ద్వారా కాపాడుకోవాలి. దాన్ని నీకు ఇచ్చిన ఆత్మీయతని, నీకు ఇచ్చిన కుటుంబాన్ని, నీకు ఇచ్చిన బిడ్డల్ని మన చాతనంత వరకు దేవుని ద్వారా కాపాడుకుంటూ భౌతికంగా కూడా కొన్నిసార్లు వాళ్ళ మీద కన్నులు వేస్తూ ఉండాలి. మనం దావీదు చేసిన ఘనకార్యాన్ని బట్టి, ఒకవేళ ఆ రోజు గనక దావీదు పోయి గొల్యాతుని చంపకపోతే ఫిలిష్తీయులు వచ్చేసేసి సౌల్ని, ఇజ్రాయెల్ని చంపేసేసి ఆ రాజ్యం లాగేసుకునేవాళ్ళే. ఇప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే, ఫిలిష్తీయుల చేతిలోకి రాజ్యాన్ని పోనీయకుండా నిలబెట్టేసాడు. దావీదు ఆశ ఏంటయ్యా అంటే ఇజ్రాయెల్ దేశం కావాలి. చెప్పండి, దావీదు ఆలోచన ఏంటి? ఇజ్రాయెల్ దేశం కావాలి. ఎందుకని దావీదు వేరే దేశం వద్దంటే, చాలా దేశాలు ఉన్నాయి. అమ్మోనీల దేశం ఉంది, మోయాబీల దేశాలు ఉన్నాయి, ఫిలిష్తీయుల దేశాలు ఉన్నాయి, ఐగుప్తుల దేశాలు ఉన్నాయి. ఆ దినాల్లో చాలా దేశాలు ఉన్నాయి. ఆ దినాల్లో ఆ దేశాలపైన గెలిచి ఆ దేశాలను స్వాధీనపరచుకున్న ఆలోచన దావీదుకి లేదు. కానీ దావీదుకి ఏముందంటే ఇజ్రాయేలు దేశం కావాలి. ఇజ్రాయెల్ దేశం కోసం పోరాడాలి. ఇజ్రాయెల్ దేశం కోసం సాతాన్ని చంపేయాలి, శత్రువుని అణగదొక్కి వేయాలి. అది దావీదు ఆలోచన. ఇప్పుడు ఒకవేళ నువ్వు కనుక పోయి, దావీదా ఎందుకయ్యా నీకు ఇజ్రాయెల్ దేశం కావాలని అడిగితే, దావీదు ఏం చెప్తాను తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో చెప్పాలి యెరూషలేము ఉంది. దావీదు నీకు ఎందుకు ఇజ్రాయెల్ దేశం కావాలంటే, దావీదు అంటాడు ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము ఉంది కాబట్టి ఆ దేశం నాకు కావాలి. దావీదు అంటాడు, ఎందుకు దావీదు నీకు ఇజ్రాయెల్ దేశం కావాలంటే, ఇజ్రాయెల్ దేశంలో సియోను అనే పట్టణం ఉంది, అందుకని నాకు ఇజ్రాయెల్ దేశం కావాలి. మరి నీకు పరలోక రాజ్యం వద్దా? పరలోక రాజ్యంలో ఉండాలన్న ఆశ నీకు లేదా? మరి పరలోక రాజ్యంలో ఉండాలంటే నువ్వు యెరూషలేములో ఉండాలి కదా. యెరూషలేము నువ్వు కోరుకోవాలి కదా. నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలంటే సియోను కోరుకోవాలి కదా, సియోనులో నువ్వు ఉండాలి కదా. సర్వోన్నతమైన ఏది పొలంలో పనిచేయటానికి దొరికిందా, యెరూషలేముకి వెళ్తానికి దొరికిందా? ప్రార్థన సమయాల్లో ఎన్ని రోజులు నువ్వు పని చేసుకోలేదు? గంటను చేసేవి చేయలేదా? ప్రార్థన జరుగుతున్నప్పుడు అయిపోయినా చేసుకో. స్తోత్రం. సర్వోన్నతమైన మార్గము దొరికేను, సియోను చేరుటయే నా తీర్మానము. పాటల పల్లకిలో ఊరేగించేదా నా జీవితమే జయ సూచకమే. పాటల పల్లకిలో ఊరేగించేదా నా జీవితమే జయ సూచకమే. నిన్నే నిన్నే ఆరాధింతును, అన్నీ నీవే నా యేసయ్యా. నిన్నే నిన్నే ప్రాణ ప్రియుడా నన్ను దాచినావు, ప్రాణ ప్రియుడా నన్ను దాచినావు.
నీ కనుచూపు పరిధిలో నన్ను నిలిపి నా కన్నీరు తుడచితివే. నీ కనుచూపు పరిధిలో ప్రాణ ప్రియుడా యేసయ్యా, నన్ను దాచినావు నీ కోసమే. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. దావీదుకి రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఏం కావాలంట? యెరూషలేము కావాలి. దావీదు రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం కావాలంట? సియోను కావాలి. ఇప్పుడు ఈ సియోన్లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? సియోన్ ఆల్రెడీ యెరూషలేములో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? సియోన్లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే పగను కోరుకుంటున్నారంట, కోపాన్ని కోరుకుంటున్నారంట. ఎవరు కోరుకుంటుంది? ఎవరు? సౌలు రాజుగా ఉన్నాడు, యెరూషలేములో ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాడు, లేకపోతే వేరే ప్రాంతంలో పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజ్యాన్ని శత్రువు చేతుల నుంచి ఎలా విడిపించాలని ఆలోచించవలసిన సౌలు విడిపించిన వారిపైన ఏం చేస్తున్నాడంట? నీకేం దేవుడు మాట్లాడతాడు? అక్కడ రాసి ఉంటుంది 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి ఎట్టొచ్చిందంట? ఎట్టొచ్చిందమ్మా? అట్టటి కాదు. ఈయన ఎక్కడున్నాడు? యెరూషలేములోనే ఉన్నాడు, సియోనులోనే ఉన్నాడు, ఆ దేశంలోనే ఉన్నాడు. ఆ దేశంలో క్షమించండి, ఆ రాజ్యంలోనే ఉన్నాడు. ఆ రాజ్యంలో ఉంటూ, యెరూషలేములో ఉంటూ, సియోనులో ఉంటూ దురాత్మ బహుబలంగా వచ్చేసిందంట. ఇప్పుడు ఈయనేమో ఆ రాజ్యం కోసం శత్రువును జయిస్తూ ఉన్నాడు. నేను చెప్తున్నాను, దేవుని మందిలో నువ్వు ఉంటున్నావు కదా, ఏ విషయాల్లో నువ్వు కోపం ఉందా నీకు? ఒక మాట చెప్తాను, జాగ్రత్తనండి. దేవుడు సౌలుతో మాట్లాడాలి. దేవుని ఆత్మ సౌలు మీద ఉంది. దేవుడు సౌలుతో మాట్లాడాలి. దేవుని ఆత్మ పోయింది, దురాత్మ బలంగా వచ్చిందంట. మనం ఎక్కువ కోపడుతున్నామంటే అర్థం ఏంటంటే, దయతో నేను అందరూ మీకు క్షమించండి, ఈ 3 రోజుల ప్రయాణంలో నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నువ్వెందుకు కోపడతావు నీకు అర్థం కావట్లా. ఎందుకు కోపడుతున్నా? ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని, ఆశించిన దాన్ని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన వాళ్ళ. చాలు, ఒక నిమిషం ఆగండి. ఇది తర్జుమాలో ఏం రాస్తుంటుందంటే, ఇతరులను చూసి అసూయపోవట అని రాస్తుంటుంది. ఇతరులను చూసి, నేను చదువుతానేనండి, ఇది వేరే బైబిల్లో ఏది రాస్తుందంటే, అప్పుడు నువ్వు పిలిస్తే యెహోవా జవాబిస్తాడు. సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆయన ఇదిగో ఇక్కడే ఉన్నానంటాడు. ఇతరులను అణిచివేయటం అని రాస్తుంది అక్కడ. ఇతరులను బాధపరచుట అంటే ఏంటి? ఇతరులను అంటే పక్కన వాళ్ళు ఎదుగుదల చోట్ల ఇల్లు. అర్థమైందా బాబు? ఇతరులు ఏం చేస్తారంట?
అణిచివేస్తున్నాడు. సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుని అణిచివేయాలని చూస్తూ ఉన్నాడు. నా రాజ్యం తప్ప ఇంకేం కోరుకుంటాడు? సౌలు రాజ్యం అది. దేవుడు బహుమానంగా సౌలును ప్రేమించి ఇచ్చిన రాజ్యం అది. గురి కూర్చోండి, నకలు చూడమ్మా. దేవుడు బహుమానంగా సౌలును ప్రేమించి దేవుడు రాజ్యాన్ని ఇస్తే, ఆ రాజ్యం కోసం సౌలు దావీదు కాపాడితే ప్రాణాలు తెగించేసి, ఇప్పుడు ఈయన ఆలోచన ఏంటంటే, యెరూషలేములో ఉన్న ఆయన, సీయోనులో ఉన్న ఆయన పక్కన వాళ్ళని అణిచివేయాలి, బాధపడాలి, వాళ్ళు ఎదుగుదల చూడకూడదు, వాళ్ళు బాగుపడతాం చూడకూడదు. క్రైస్తవుల్లో ఇదే ఉంది ఈరోజు. దురాత్మ బహుబలంగా పనిచేస్తుంది అంతే. వాళ్ళపైన పక్కనోళ్ళ మంచి నువ్వు కోరలేదంటే ఏం చేస్తా, వాళ్ళు నువ్వు అణిచివేస్తున్నావంటే దేవుడు నీతో ఎందుకు మాట్లాడతాడు? ఇంకా అక్కడ రాస్తున్న మాట బ్యూటిఫుల్ మాట, అద్భుతమైన మాట. అప్పుడు నువ్వు పిలవగా, మనం పిలిస్తే ప్రభు పలకాలంటే, మనం మొరపెడితే ఇదిగో నా కుమారుడా నేను ఉన్నాను అనాలంటే, నువ్వు పక్కన వాళ్ళని అణిచివేయటం కాదు, చేతనైతే నువ్వు ఎంకరేజ్మెంట్ చేయి. అందుకని నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, నేను విన్న మాట ఏంది తెలుసు, అది పక్కన వాడు ఓడిపోవాలని కోరుకోకూడదు. అన్ని చేయండి కోరుకోవట్లేదు మా, నువ్వు కోరుకుంటే ఎట్లా? పక్కన వాడు ఓడిపోవాలని కోరుకోకూడదు. మరి ఏం కోరుకోవాలి? ఎవరు గెలవాలని? పక్కవాడు గెలవాలని కోరుకోకూడదు. నువ్వు గెలవాలి, వాడితో నీకు అనవసరం. ఏ మోసం చేసి గెలుద్దామా, వాడిని ఎలా తొక్కేద్దామా కాదు. హల్లెలూయా. చేతులెత్తి ప్రభు ఒకసారి చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. వాక్యం ఏం చెప్పిద్దంటే, పక్కన వారిని అణిచేస్తూ ఉన్నారంట. పక్కన వారిని నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారంట. నేను బాగులేకపోయినా పర్వాలేదు, వాడు మాత్రం చెప్పండి వాడు మాత్రం బాగుండకూడదు. నేను ఎట్టపోయినా ఏం కాదు, నేను సచ్చితపడినా కానీ నేను తీసుకుని పోతాను రా అంటారు. అది జరిగే పనేనా? స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఇతరులను బాధపరచడం మనం మానుకోవాలి. ఇతరులను బాధపరచడం మానుకుంటేనే యేసయ్య రాజ్యంలో మనం ఉంటాం. అందుకని మత్తయి సువార్త 3 అధ్యాయము 8 వచ్చింది చదవండి ఒకసారి. అంతే పెట్టుకుని యెషయా గ్రంథం అలాగనే ఉంచండి ఒకసారి. యెషయా గ్రంథం అలాగనే ఉంచి యోహాను సువార్త 3 అధ్యాయము 8 వచ్చిన. యోహాను సువార్త 3:5-8. యోహాను సువార్త 3 అధ్యాయం 8 వచ్చిన. పైన వచ్చిందండి మా కొంచెం 7. చాలుమా, నాకు చూడండి ఎలా ఉండాలంట. ఎప్పుడు? దినదినము కొత్తగా జన్మించాలి. చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు? దినదినం కొత్తగా జన్మించాలి. అందుకే పౌలు రాస్తూ మాట్లాడారు కొరింథీ పత్రికలో, దినదినము ప్రతి గడియ మాకు శోధనలే, ప్రతి గడియ మేము చచ్చి బతుకుతున్నాం అంటాడు. క్రైస్తవుడు ప్రతి దినము కొత్తగా జన్మించాలి, కొత్తగానే ఉండాలన్నమాట. పక్కన వాళ్ళ విషయమై మనం ఎప్పుడు కూడా మేలు కోరేవారుగానే ఉండాలి, అణిచివేయాలని కోరుకోకూడదు. ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చింది, అంతే చెప్తున్నాను, పక్కన వాడు ఓడిపోవాలని మనం కోరుకోకూడదు. నేను ఉన్న ఆ రేసులో గెలవాలి, నీ వ్యాపారంలో నువ్వు గెలవాలి, నీ ఉద్యోగంలో నువ్వు గెలవాలి, నీ చేతుల పనిలో నువ్వు గెలవాలి, నీ పరుగు పందులో నువ్వు గెలవాలి, నీ చదువులో నువ్వు గెలవాలి. స్తోత్రం. ఒకరోజు చిన్నపిల్లలు ఈ పోటీ పెట్టారు, అన్నం వండే పోటీ పెట్టారు, కూరలు వండే పోటీ. ఏంటంటే వాళ్ళకి 3 గంటల సమయం ఇస్తారు. 3 గంటల సమయంలో మార్కెట్కి వెళ్ళిపోయి కూరగాయలు తెచ్చుకొని ఎన్ని రకాల వంటలు చేస్తారో వాళ్ళు వంటలు చేయాలి. ఆ వంటలు అక్కడ జడ్జెస్ తింటారు.
బాగుంటే వాళ్ళకి బహుమానం అనమాట. 3 గంటల్లో కూరగాయలు తెచ్చుకోవాలి, కడుక్కోవాలి, కోసుకోవాలి, కూరలు వండాలి. వండినాక జడ్జెస్ అక్కడ కూర్చొని తింటారు. అది బాగుంటేనే దానికి మార్కేస్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి బాగా పోయి తెచ్చుకుంది, బాగా వండుకుంది, చేసుకుంది, అన్ని చూసింది, అసలు బాగుందని చెప్పి అనిపింది. ఆ అమ్మాయి బాత్రూమ్ పోయి వచ్చేలేకే ఆ పక్కన ఉన్న ఫ్రెండ్ పోయి ఏం చేసిందంట, ఉప్పు కలిపేసిందంట, లేకపోతే కారం కలిపేసింది. మొత్తం మీద కేసు కూడా అయ్యింది. అది పోలీసు కేసు కూడా పెట్టుకున్నారు వాళ్ళు. తర్వాత సీసీ కెమెరాల్లో ఎప్పుడో జరిగింది. అది జరిగిపోయిన 3 నెలల తర్వాత సీసీ కెమెరాలు దొరికింది. ఆమె మీద కేసు పెట్టారు కూడా. ఉప్పు కారం కలిపేసింది. అన్నీ చాలా ఎక్కువ వంటలు చేసింది, చాలా బాగా వండింది. అట్లనే హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని సేవకు నేను చెప్తున్న ఒక విలువైన మాట ఏంటంటే, పక్కన వాడు ఓడిపోవాలని నువ్వు కోరుకోకూడదు, నువ్వు గెలవాలని నువ్వు కోరుకో. నీ ఉద్యోగంలో నువ్వు పాస్ అవ్వాలి, నీ పనుల్లో నువ్వు పాస్ అవ్వాలి, నీ వ్యాపారంలో నువ్వు పాస్ అవ్వాలి. పక్కన వాడి గురించి నువ్వు వాడిని అణిచివేయాలని నువ్వు ఆలోచించావనుకో, నేను చెప్పే మాట ఏంటంటే, బహుశా నువ్వు బాగుండొచ్చు, నీ బిడ్డలు నాశనం అయిపోతారు. గుర్తుపెట్టుకుని మీ మనసులో ఉంచుకోండి ఇది. ఇప్పుడు నువ్వు బాగానే ఉండొచ్చు, నీ బిడ్డలు వచ్చేలేకే కంపల్సరీ ఇదమ్మా. పక్కనోడు మేలు కోరితే ఏమంటారు, అరే వీళ్ళ నాన్న ఎంత మంచివాడురా, పాపం రేట్ అయిపోయాడురా, వీడికి 10 రూపాయలు సహాయం చేయడరా అంటారు. అమ్మ అంతే కదా. అదే వాళ్ళ నాన్న చన్నలపొడి అనుకో, రే వాళ్ళ నాన్న చన్నలపొడిరా, చన్నలపొడికి వాడి కడుపుని చన్నలపొడి పొడతాడు రా, వాడు పక్క కూడా అనేదిరా వాడిని అని చెప్పి అంటారు. ఐక్యనగర్లో చాలామంది మా నాన్న చనిపోయినా మేము ఇక్కడ ఉంటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు మమ్మల్ని చాలా హేళనగా చూసేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఎవరిని లెక్క చేసేవాడు కాదు, ఎవరికి భయపడేవాడు కాదు. ఆయన చేసిన పద్ధతిని బట్టి మాకు విలువ లేకుండా పోయింది. కానీ విలువ లేని వాళ్ళని గొప్ప విలువగా ప్రభు మార్చేసాడు. హల్లెలూయా. సరే, బైబిల్ చెప్తుంది, ఈ సౌలు ఏం చేశాడంట, దావీదుని ఆ స్త్రీలు 10,000 కొలదిగాను, సౌలుకి 1,000 కొలదిగానందుకు బహు కోపం పట్టుకొచ్చేసేసి విషపు చూపు చూడటం ప్రారంభించేసాడంట. దేవుని బిడ్డలారా, యేసయ్య రాజ్యంలో మీరు ఉండాలని కోరుకుంటున్నారా? మీరు విషపు చూపుగా చూసేది, మనలో విషపు చూపు చచ్చిపోవాలి. ఒక పాస్టర్ గారు ఉన్నాడు, వాళ్ళ అమ్మ నన్ను చాలా బాగా ప్రేమించింది. నేను కనపడిన ప్రతి ఒక్కసారి ఆ పాస్టర్ గారి గురించి వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, అయ్యా వాడు 4 ఇష్టం ఉందయ్యా అంటది. పాస్టర్ గారి గురించి ఒక్కడే కొడుకు, తన ఆస్తి మొత్తం ఆయనకి ఇచ్చేసింది. మానవుడు అంతే నడుస్తూ ఉంటాడు. తల్లి చెప్పిన మాట, వాడు 4 కింద ఇష్టం ఉందయ్యా, వాడి కాడ వాడు మామూలుడు కదయ్యా, వాడు 4 కింద ఇష్టం ఉందయ్యా అని చెప్పింది. అదంతే. నాయనా కుమారుడా దావీదా అంటాడు, కత్తి తీసుకుని విసిరేస్తాడు. విషపు చూపు. అందుకనే దిక్కు లేకుండా పోయింది సౌలు కుటుంబము, రాజ్యం లేకుండా పోయింది. ఈరోజు నా దేవుని సేవకు నేను చెప్తున్న మాట ఏం తెలుసా, మనము ఆయన రాజ్యంలో ఉండేవారిగా మార్చబడాలి, ఆయన రాజ్యం కోసం పోరాడేవారిగా మార్చబడాలి, ఆయన రాజ్యం కోసం వైరాగ్యం కలిగిన వారిగా మార్చబడాలి, ఆయన రాజ్యం కోసం ప్రతి విషయంలో కొత్తగా మార్చబడిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృపను ప్రభు మనకు దయచేయబోతున్నందుకు 2 చేతులు పైకెత్తి ప్రభు స్తుతించదమా. స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట, ఇతరుల్ని చెప్పాలి. చదువుమా, లేకపోతే 9వ వచనం చదవండి. నెంబర్ 1 ఏం చేయకూడదంట. మరి వాళ్ళు బాధిస్తే నువ్వు బాధించకూడదు, వాళ్ళు బాధిస్తే కన్ను కన్ను పన్నుకు పన్ను, అంతేనా? కన్ను కన్ను పన్నుకు పన్ను.
ఇతరులను బాధించకూడదు. రెండోది ఏం చేస్తారంట? దేవుడు మనతో మాట్లాడు. దేవుడు మన మరినడు, మనం చేసే మొర ఆలకించడు. నువ్వా నీలాంటోడు ఎట్టా మామూలు కాదు, ఏళ్ళు పెట్టి చూపి మరి స్తోత్రం, హల్లెలూయా. మూడోది ఆమెను చెప్పండి. చెడ్డదారి, ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తానండి. నేను మంచోని కాదు, నువ్వేం చేయాలి? మనం వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాం. ఆ అమ్మాయి ఎట్లా అంటున్నాయి, ఈ అబ్బాయి ఎట్లా అంటున్నాయి. మంచోళ్ళు కాదు కదా, నీకెందుకు? నువ్వెందుకు పాపం చేసుకుంటావు తల్లి? దేవుడి మందిలో కూర్చొని నువ్వెందుకు పాపం చేసుకుంటావు? స్తోత్రం. చెడ్డదాన్ని బట్టి మాట్లాడేటివి నువ్వు మానివేయాలి. ఆశించిన దానిని ఆకలి పడిన వానికి ఇవ్వాలి, శ్రమపడే వారిని తృప్తిపరచాలి. ఇది మన వల్ల ఇద్దంటావా? మ్యాక్సిమం ప్రయత్నం చేద్దాం. మనం ఏదైతే ఇష్టపడతామో అది ఇతరులు వాళ్ళకి దొరకాలని ఆశపడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకి దొరకాలి, వాళ్ళకు కూడా దొరకాలి. హల్లెలూయా. అలాగనే ఎవరైతే శ్రమ పడుతున్నారో వాళ్ళని మనం ప్రోత్సహించే వాళ్ళుగా మార్చబడాలి. క్రైస్తవుడిగా ప్రభు శరీరం తింటూ ప్రభు రక్తం త్రాగుతున్న మనము కష్టపడే వాళ్ళని మనం ప్రోత్సహించాలి. శ్రమపడు వారిని తృప్తిపరచాలి. వాళ్ళకి మార్గాలు తెరవాలి, మార్గాలు మూసివేయకూడదు. అరే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ముగ్గురు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. ఒక పాట పాడటానికి అవకాశం ఉంది. ఏం చేయాలి? న్యాయం చెప్పండి. మీ మనసులో మాట చెప్పండి. ముగ్గురు పాటలు పాడాలి, ముగ్గురు ఉన్నారు పాటలు పాడేవాళ్ళు. ఒక పాటకే సమయం ఉంది, చెప్పాలి. ముగ్గురులో ఒకళ్ళే పడాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒకరికి ఒక పల్లవి వచ్చాడడం, ఒకరికి ఒక పల్లవి వచ్చాడడం, ఒకరికి ఒక పల్లవి వచ్చాడడం ఇద్దామా? ఏం చేయాలి? మన ఊరుకుంటావు. స్తోత్రం. ఏందా పాట? అడిసే ప్రార్థన చేసుకుని పాడితే బాగుంటుంది, కానీ ఇది ఎడిపోయిందో చూడది, చూడది. అంతే ఉండాలి మా పాషి గారికి, అంతే ఉండాలి. కానీ ఇవేదో అంతకుముందు పాడి ప్రపంచానికి మేలు చేసినట్టు, వాడొక్క పాట పాడేలకే ఏదో పోయినట్టు. స్తోత్రం. దేవుని సేవకుని చెబుతున్నాను, దేవుని బిడ్డలారా, శ్రమపడు వారికి మీరు తృప్తిపరిచేవారిగా మార్చబడాలి. శ్రమపడే వారిని కనుక నువ్వు తృప్తిపరిస్తే జాలి, దయ, కనికరం, ప్రేమ కలిగిన వాడిన యేసు ప్రభు. ఆయన మనస్సు మనకు ఉండాలంటే, ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే శ్రమపడే వారిని తృప్తిపరచాలి. చేతనైనంత వాటికి శ్రమపడే వారిని మనం తృప్తిపరచాలి, కానీ వాడికి డోర్లు మూసివేయకూడదు. చాలామంది నాతో చెప్తారు, మా బామ్మార్దికి చెన్నైలో ఉద్యోగం వచ్చినప్పుడు చాలామంది చెప్పారు, అయ్యా మామిడి గుడి చూడయ్యా. సరే మా చూస్తాను, ఒక 4 రోజులు వచ్చి అక్కడ ఉండమని చెప్పి అంటాను. ఉండరు, అట్లా ఉండరంట. రాగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి 3 రోజుల్లో. అక్కడైనా చెట్టు కాసిన జాంకాయలకు కూడా సీజన్ ఉంటుంది కదమ్మా, అట్ట కదంట. మామిడి గుడి చూడయ్యా. మొన్న అంటున్నారు, అయ్యా మా అబ్బాయికి మంచి పిల్లని చూడే అంటున్నారు. అమ్మ నేను ఇప్పుడు తింటా మానేసే అన్నాను. ఏందయ్యా అట్లా అంటున్నావు అంది. అవునమ్మా నేను తింటా మానేసింది ఇప్పుడు అన్నా. అన్న గురించి కదయ్యా, మంచి పిల్లని చూడే అంటుంది. మంచి పిల్లని ఎట్లా తింటే కదా తెలిసేది మంచి పిల్ల చెడ్డ పిల్ల. నువ్వు మంచి పిల్లడు కాదు, నీకు మంచి పిల్ల కావాలా? ప్రార్థనకు వాడు, ఉపవాసం ఉండడు, మోకరించడు, సావుకులను గౌరవించడు, దేవుని గౌరవించడు. నీకేం కావాలి? మంచి పిల్ల కావాలా? జాగ్రత్తగా రండి. క్రైస్తవులుగా మనము శ్రమపడే వారిని తృప్తిపరిచేవారిగా మార్చబడాలి. చేతనైనంత వరకు. చేత కాకపోతే మనం పక్కన ఉండటమే బెటరు. దేవుని దృష్టికి మనం అంగీకారంగా మార్చబడతాం, ఇష్టలుగా మార్చబడతాం. బైబిల్ చెప్తుంది, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు కొత్తగా జన్మిస్తే కానీ యేసయ్య రాజ్యంలో ఉండలేరు. మందిరంలో కూర్చున్నంత మాత్రాన యేసయ్య రాజ్యంలో ఉండలేరు. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన యేసయ్య రాజ్యంలో ఉండలేరు. కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అంటే తెలుసా? ఇతరులని అణిచివేయటం కాదు,
ఇతన్ని ఏలు పెట్టి దూషించటం కాదు, బాధ పెడతాం కాదు, శ్రమ పడే వారిని తుణీకరించడం కాదు, కష్టపడే వారిని మనం ప్రోత్సహించాలి. నాకంటే నువ్వు బాగా చేస్తున్నావయ్యా, చేసుకో, కష్టపడయ్యా, కష్టపడు. అలా కనుక మనం చేసినట్లయితే, సమయం లేదు, దేవుని చేతిలో నేను మరొకసారి చెప్తాను, దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే వరకు మార్చబడతాం. ఆమేన్. దావీదు రాజ్యం కోసం కష్టపడ్డాడు. అతనికి ఇజ్రాయెల్ రాజ్యం కావాలి. ఇజ్రాయెల్ రాజ్యం ఏదో తెలుసా? స్వాచ్ఛము, దేవుడిచ్చిన స్వాచ్ఛము. అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అది దేవుడు కోరుకున్న దేశం. అది హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సేవకుడిని మాట్లాడుతున్న విలువైన మాట ఏంటో తెలుసా? మనకి ఒక రాజ్యం కావాలి, అది యేసయ్య రాజ్యం. 18వ అధ్యాయం రాస్తుంటుంది. యోహాను సువార్త చదవద్దు. నా రాజ్యము ఇలాంటి రాజ్యం కాదంటాడు. స్తోత్రం. ఇలాంటి రాజ్యం కాదు నా రాజ్యము. నా రాజ్యము అన్నిటికంటే శ్రేష్టమైన రాజ్యము. ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నాం. మనం చేసిన చాలా విలువైన పనుల్లో, ఆ రాజ్యం ఉండటానికి మనం చేయవలసిన చాలా విలువైన పనుల్లో ఒకటి, ఎదుటి వ్యక్తుల్ని అణిచివేయకూడదు, బాధ పెట్టకూడదు, ఏలు పెట్టి చూపించకూడదు, శ్రమ పడే వారికి ద్వారాలు తెరిచేవారుగా మార్చబడాలి. అంత మాత్రమే కాదు, శత్రువుని అణిచివేయాలి, శత్రు బలాన్ని అణిచివేయాలి. ఆమేన్, ఆమేన్. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఆయన రాజ్యంలో చేర్చబడేంత వరకు దేవుడు మనల్ని విడువక ఎడబాయిక స్థిరపరచును గాక. ఈ మాటలను బట్టి ప్రభు మనందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. లిస్ట్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. సేవకురాలు ప్రార్థన చేస్తుంది. కళ్ళు మూసుకొని, నీ రాజ్యంలో ఉండడానికి కావాల్సిన కృప నాకు ఇవ్వను ప్రభు అని చెప్పండి.